అంబులెన్సులకే ఇదిగోండి, ఇది వాళ్ళ ఆ పార్టీ కరపత్రమైనటువంటి సాక్షిలో రాశారు. ఏటా నిర్వహణకు 188 కోట్లు 108 అంబులెన్సులకి. ఏం అరబిందో వాళ్ళేమి వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లా, కానీ అదే అరబిందో సంస్థ ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటూ నిర్వహణ పేరుతో ఏటా 188 కోట్లు, కనీసం జీతాలు కూడా చెల్లించట్లా. దాదాపుగా మరి 2 నెలలుగా వాళ్ళకి జీతాలు లేవు. 2 నెలల జీతాలే కాకుండా 3 ఏళ్లుగా బోనస్ ఇవ్వట్లేదు. బోనస్ బకాయి దాదాపుగా 50 కోట్లు. జీతాల బకాయిలు చూస్తే అది సుమారుగా ఇంకొక 25 కోట్లు 2 నెలలకు కలిపి దాదాపుగా 75 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు పెట్టారు. కనీసం ప్రావిడెంట్ ఫండ్ కూడా వాళ్ళకి అరబిందో కంపెనీ తన వాటాగా చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కూడా చెల్లించట్లేదు. మరి ఎక్కడికి పోతా ఉన్నాయండి డబ్బులు? ఒక పక్కన ప్రభుత్వం ఏటా 188 కోట్ల రూపాయలు అరబిందోకి చెల్లిస్తుంటే వాళ్ళు మాత్రం జీతాలు ఎవరు. కానీ అదే అరబిందో కంపెనీకి అరబిందో రియాలిటీ చేతికి రామాయపట్నం పోర్టు, కనీసం 104, 108 అంబులెన్సుల సిబ్బందికి జీతాలు చెల్లించినటువంటి ఒక కంపెనీకి రామాయపట్నం పోర్టు కట్టబెడతాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతేకాకుండా సోలార్ పవర్ పార్కులు అరబిందో కంపెనీకి అవుకు దగ్గర ఒక 800 మెగావాట్లు, సింగనమల్ల దగ్గర ఇంకొక 800 మెగావాట్లు, దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి సోలార్ పవర్ ప్రాజెక్టులని కనీసం 108, 104 అంబులెన్సుల సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వనటువంటి ఒక సంస్థకి కట్టుబెడతారు. దాదాపుగా 12-13 వేల ఎకరాల భూములు కూడా అరబిందో కంపెనీకి కట్టుబెడతారు. ఏమండి జగన్ రెడ్డి గారు, అంబులెన్సుల సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వనటువంటి కంపెనీకి ఈ రకంగా దోచిపెడతారా మీరు? మీరు కొయ్యి 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 అని చెప్పి అంబులెన్సులు వచ్చేసి ప్రాణాలు కాపాడుతూ ఉన్నాయి, ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ ఉన్నాయని చెప్పి చాలా డ్రామాటిక్గా మాట్లాడతారు. ఇవాళ కొయ్యి 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 కాస్త కుయ్యో మర్రో అంటా ఉన్న అంబులెన్స్లని కూడా సిబ్బంది వాళ్ళ ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. దీనికేమి జవాబు చెప్తారు? 188 కోట్లు ప్రతి సంవత్సరం అరబిందో కంపెనీకి చెల్లిస్తా ఉంటే వాళ్ళకి ఎందుకు ఆ జీతాలు అందట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక పక్కన మున్సిపల్ కార్మికులు